వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ చరిత్ర చెప్తూ తన తాత తండ్రులంతా కూడా చాలా పెద్దవారు, ఈ సమాజానికి ఎంతో సేవ చేశారు అని చెప్పి తన కుటుంబం ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడి ఈ దేశ స్వాతంత్రం తెచ్చిన దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించారనే విధంగా చెప్పడం జరిగింది. ఇప్పటికి వైఎస్ రాజారెడ్డి గురించి చాలా మందికి తెలియదు. అదేవిధంగా ఈయన తండ్రి గారు కూడా చనిపోయి, రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయి అనేక సంవత్సరాలు అవుతుంది. భవిష్యత్తులో కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను తన అబద్ధాలతో, తన మాయాజాలంతో 1947 భారతదేశానికి స్వాతంత్రం వచ్చేదానికి కారణం మా తాతలు ఈ దేశ స్వాతంత్రం కోసం చేసిన పోరాటం, ఆ బాటలోనే మా నాయన, మా చిన్నాయన వీళ్ళంతా కూడా నడిచి ఈ దేశ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించారని చెప్పి నిస్సిగ్గుగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ కుటుంబ చరిత్ర ఏంది, వైఎస్ తాత ఏం చేశాడనే విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి వాటి గురించి కూడా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైఎస్ రాజారెడ్డి తండ్రి గారి పేరు వైఎస్ వెంకటరెడ్డి. ఆయనది పులివెందుల నియోజకవర్గంలోని ప్రస్తుతం సింహాద్రిపురం మండలంలో ఉన్న బలపనూరు గ్రామం. దాదాపు 11 మంది సంతానంతో ఆయన కుటుంబ భారాన్ని మోయలేని పరిస్థితిలో ఒక మధ్యతరగతి రైతుగా జీవించేవాడు. అదే సందర్భంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కరువు కాటకాలు ఉండడంతో ఆయన తన పిల్లలను చదివించుకోవడానికి అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడే సమయంలో బ్రిటిష్ మిషనరీస్ సంబంధించిన ఫాదర్లు, అంటే క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో అనేక మందిని, అంటే పేదరికాన్ని ఆసరా చేసుకొని వారికి ఏదో విధంగా ప్రలోభపెట్టి వారిని క్రైస్తవ మతంలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని అతి వేగంగా జరిపే పరిస్థితులలో వైఎస్ వెంకటరెడ్డి గారు కూడా క్రైస్తవ మతం పైన గౌరవం లేకుండా కేవలం తన ఆర్థిక అవసరాలకు క్రిస్టియానిటీని వాడుకుందామనే ఒక ఆలోచనతో క్రైస్తవ మతంలోకి మారడం జరిగింది. ఆయన వెంటనే ఆ ఫాస్టర్ల చలవతో తన కుటుంబాన్ని జరుపుకోవడానికి, తన ఆర్థిక ఇబ్బందులను తీర్చుకోవడానికి వెంకటరెడ్డి గారు బలపనూరు నుంచి డైరెక్ట్ ప్రస్తుతం కడప నడిబొడ్డులో ఉన్న సిఎస్ఐ హై స్కూల్లో ఫాదర్ దగ్గర, అంటే హై స్కూల్ మెయింటైన్ చేసే ఫాదర్ దగ్గర చిన్న ఉద్యోగంగా చేరడం జరిగింది. ఒకవైపు భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్రోద్యమం జరుగుతూ ఉంటే వారికి సపోర్టుగా వారికి ఆహారాలు, వారికి ఎద్దు ఎనుము మాంసాన్ని సరఫరా చేసే కాంట్రాక్టును వైఎస్ కుటుంబం ఆ రోజే చేపట్టి బ్రిటిష్ వారి మన్నలను పొంది భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన కుటుంబం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాత తండ్రుల కుటుంబం అని చెప్పి చెప్తా ఉన్నా. ఆ సందర్భంగా 1939, 1945 మధ్యకాలంలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించి బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్న వారందరినీ కూడా ఆ రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలని చెప్పి బ్రిటిష్ వారి సైన్యంలో చేర్చుకోవడం జరిగింది. ఈ వాస్తవం చాలా మందికి తెలియకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తన తాత స్వాతంత్ర సమరయోధుడనే భ్రమలో ఉన్నాడు. కాబట్టి ఈ విషయం తెలుసో లేదో ఒకసారి మీ కుటుంబంలో ఉన్న పెద్దలను అడిగి తెలుసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.